హలో అండి, ఎంతో టేస్టీగా ఉండే నాటు చిక్కుడుకాయల కర్రీ ఎలా ప్రిపేర్ చేసుకోవాలో చూసేద్దాం. ముందుగా ప్యాన్లో 2 స్పూన్స్ ఆయిల్ వేసుకుని అందులో 1 స్పూన్ జీలకర్ర, కొద్దిగా కరివేపాకు కూడా వేసుకుని తర్వాత ఉల్లిపాయ ముక్కలు, పచ్చిమిర్చి వేసుకుని ఫ్రై చేసుకోవాలి. ఉల్లిపాయ ముక్కలు కొద్దిగా ఫ్రై అయిన తర్వాత 1 స్పూన్ అల్లం వెల్లుల్లి పేస్ట్ వేసుకుని పచ్చివాసన పోయేంత వరకు ఫ్రై చేసుకోవాలి. తర్వాత టమాటా ముక్కల్ని వేసుకుని ఇందులో కొద్దిగా పసుపు, తగినంత ఉప్పు, కారం కూడా వేసుకుని బాగా కలుపుకొని ఫ్రై చేసుకోవాలి. టమాటా ముక్కలు కూడా బాగా ఉడికిన తర్వాత మనం ముందుగా క్లీన్ చేసి పెట్టుకున్న చిక్కుడుకాయ ముక్కలను కూడా వేసుకుని బాగా కలుపుకొని మూత పెట్టుకుని మగ్గించుకోవాలి. చిక్కుడుకాయ ముక్కలు కొద్దిగా మగ్గిన తర్వాత ఇందులో వాటర్ పోసుకుని మూత పెట్టుకుని ఉడికించుకోవాలి. వాటర్ దగ్గరికి అయ్యేంత వరకు ఉడికిన తర్వాత ఇందులో 1 స్పూన్ గరం మసాలా వేసుకుని బాగా కలుపుకోవాలి. కొద్దిగా కొత్తిమీర కూడా వేసుకుంటే ఎంతో టేస్టీగా ఉండే నాటు చిక్కుడుకాయల కర్రీ రెడీ అయిపోతుంది. వేడివేడిగా తింటే రైస్లోకైనా రోటీలోకైనా టేస్ట్ చాలా బాగుంటుందండి. నచ్చితే ఒకసారి మీరు కూడా ట్రై చేసి చూడండి. ఈ వీడియో నచ్చితే మన ఛానల్ని సబ్స్క్రైబ్ చేసుకోండి. థ్యాంక్ యూ.